గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగారం భగభగా మండుతోంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ ధరలు పైకి దూసుకెళ్తూనే ఉన్నాయి. ఇప్పట్లో దిగొచ్చే సూచనలు కనిపించడం లేదు. పసడి కొనాలన్న ఆలోచన చేయాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. అమెరికా వడ్డీ రేట్లు, టారిఫ్లకు తోడు వివిధ దేశాల మధ్య ఘర్షణలు పుత్తడి పోటుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ మొత్తమైన బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలు ఖాయమని అంటున్నారు. బంగారం ధర భారీగా పెరుగుతోంది. సామాన్యులకు షాక్ కొట్టేలా ఎగబాకుతూనే ఉంది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం రేటు 1,18,000 మించిపోయింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,08,000 దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం అంటే 28.35 గ్రాముల ధర $3,800కు పైమాటే. మన కరెన్సీలో 3,40,000కు పైనే ఉంది. ఏప్రిల్ 22న 1,00,000కు చేరిన స్వర్ణం 4.5 నెలలు కూడా గడవకముందే 20,000 పెరగటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది కాలంలో దాదాపు 40% పైగానే ధర పెరిగిందంటే ఎంత వేగంగా పైపై వెళుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధర తగ్గే సూచనలైతే అస్సలు కనిపించటం లేదు. 10 గ్రాముల పసిడి ఈ సంవత్సరం చివరికి 1,30,000కు వెళుతుందని నిపుణులు అంటున్నారు. ఆ వచ్చే ఏడాదిలో 1,50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంచనా వేస్తున్నారు. మరికొందరైతే అంత దూకుడు ఉంటుందని చెప్పలేమని, కాస్త తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడిన పుత్తడి రేటు ఎప్పుడు ఎలా మారుతుందో నమ్మకంగా చెప్పడం కష్టమేనని అంగీకరిస్తున్నారు. బంగారం అనేది కంపల్సరీ హిస్టారికల్ యావరేజ్ తీసుకున్న 7 to 8% పెరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న అన్యూజువల్ పరిస్థితుల వల్ల మల్టిపుల్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధ వాతావరణమే కానివ్వండి, అండ్ ఇంకొకటి మేజర్ ఏంటంటే ఈ టారిఫ్ వారు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, వాణిజ్య పరంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రతిరోజు కనబడతా ఉన్నాయో, ఇలాంటి పరిస్థితుల వల్ల కూడా బంగారం అనేది కంపల్సరీ పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న 1,16,000, 1,17,000 నుంచి ఈ సంవత్సరం చివరి వరకు 1,30,000 పైన దాటచ్చు. 2 లక్షలు మాత్రం అంత ఇమ్మీడియట్ గా కాకపోవచ్చు, ఒక 3-4 సంవత్సరాలు పట్టొచ్చు. బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణాలేంటి అంటే అంతర్జాతీయ సమీకరణాలు అన్న మాటే మొదటగా వినిపిస్తోంది. కరోనా తరువాతి కాలంలో మోత మొదలైంది. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం పసిడి రేట్లు పోటెత్తడానికి కారణమైంది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో పరిస్థితి మరింత ముదిరింది. యుద్ధాలే ఆజ్యం పోసినప్పుడు అవి ఆగకుండా బంగారం రేటు తగ్గడం అసాధ్యమని నిపుణులు లెక్కలు కడుతున్నారు. జపాన్, ఫ్రాన్స్ రాజకీయ పరిణామాలు, నేపాల్ జంజీ పోరు తమ వంతు పాత్ర పోషించాయి. వివిధ దేశాల్లో ఆర్థిక మందగమనం, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు కూడా బంగారం ధరల దూకుడు పెంచేశాయి. వివిధ దేశాల్లో యుద్ధ వాతావరణం ఒక ఎత్తైతే అమెరికా వ్యవహారాలు మరో ఎత్తు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించటం, అదే టైంలో ట్రంప్ సుంకాల మోత మోగించటం పుత్తడి రేటు మరింత పైకి వెళ్లేలా చేశాయి. అగ్రరాజ్యంపై పెట్టుబడిదారులకు నమ్మకం సడలింది. దీనివల్ల బాండ్లు కొనేవారికంటే అమ్మేవారే ఎక్కువయ్యారు. వివిధ దేశాలు సొమ్ములు వెనక్కు తీసేసుకుంటున్నాయి. అలాగే డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు జరుగుతుండటం కూడా గోల్డ్కు ఊపు తెచ్చింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోవటం, ఉద్యోగాల అంశం, H-1B వీసాల వ్యవహారం లాంటివి కనకం రేటు పోటెత్తేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా మల్టిపుల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులే కానివ్వండి, ఎస్పెషల్లీ అమెరికన్ ఫెడ్ ఏదైతే ఉందో, డొనాల్డ్ ట్రంప్ ప్రెషర్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ ఒకసారి తగ్గించింది. ఇంకో 2-3 రౌండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఆల్టర్నేట్ యాసెట్స్లో ఏంటంటే మెటల్స్ మేజర్గా వచ్చాయి. అందులో బంగారం, ఆల్సో వెండి. ఈ రెండు కూడా ఈ సంవత్సరం నియర్లీ 50% పైన ఆల్రెడీ ఈ క్యాలెండర్ ఇయర్ మొదటి 9 నెలల నుండి పెరిగాయి. ఇవే కాదు, మరికొన్ని కారణాలు ఉన్నాయి. భారత రిజర్వ్ బ్యాంకు సహా చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. కొంతకాలంగా భారీ ఎత్తున బంగారం కొంటున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈటీఎఫ్లు రిటైల్ సంస్థాగత మదుపర్ల నుంచి భారీగా పెట్టుబడులు సమీకరిస్తున్నాయి. దీనివల్ల పసిడికి గిరాకీ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పసిడి రేట్లు తగ్గడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు.
లాస్ట్ 1 ఇయర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్లో ఓన్లీ 4 నుంచి 5% మాత్రమే పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సేఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా బంగారం వైపు మళ్ళారు. అండ్ ఈవెన్ మన భారత రిజర్వ్ బ్యాంక్ కూడా నియర్లీ లాస్ట్ ఈ ఇయర్ ఒక ఇయరే 27 టన్నుల బంగారాన్ని ఆల్రెడీ డాలర్ బదులు ఆల్టర్నేట్గా విదేశీ మారక ద్రవ్యాల కోసం కొన్నారు. ప్రపంచంలోని అన్ని కంట్రీస్ యొక్క రిజర్వ్ బ్యాంక్స్ కూడా వాటి యొక్క విదేశీ మారక నిల్వలను డాలర్లు తగ్గించేసి బంగారం అనేది పెంచుతూ పోతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల ద్వారా ఇప్పుడు బంగారం తగ్గడం అనేది అయితే జరగకపోవచ్చు. ఇలాంటి సమయంలో జనం ఏం చేయాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడమే మేలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. వీలైనప్పుడల్లా కొంతమేర కొనడమే బెటర్ అంటున్నారు. ధరలు స్వల్పంగా పెరిగినప్పుడు తక్కువగా, తగ్గినప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోవడం మేలంటున్నారు. బంగారం ఒకసారి పెరిగాక మళ్ళీ తగ్గడానికి చాలా తక్కువ సార్లు అవకాశాలు ఉంటాయి. సో తగ్గిన ఒక 1 or 2% తగ్గచ్చు ఇక్కడి నుంచి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తీసుకోవాలంటే ఒకేసారి కాకుండా ఎవ్రీ స్మాల్ కొంచెం కరెక్షన్లు కూడా ఎస్ఐపి ద్వారా కానీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతూ బంగారాన్ని 10 నుంచి 15% వరకు వాళ్ళ పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. డిమాట్ లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ గోల్డ్ కూడా చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఏదైతే మనం ఎప్పుడున్నప్పుడల్లా కొంటూ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారం డెలివరీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. మళ్లీ పుత్తడి దిగిరావాలంటే అంతర్జాతీయంగా ఎన్నో మారాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధ పరిస్థితులు పోయి శాంతి నెలకొనాలని, అప్పటి వరకు ధరల మంట కొనసాగడం తప్పకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు.